హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్సా మహి హోమ్లీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈజీ వే ఆఫ్ మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోబోతున్నాం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మటన్ 1/2 kg తీసుకోవాలండి. అందులో ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. అందులో ఉన్న నీచంతా వెళ్ళిపోతుంది, స్మెల్ కూడా మనకి రాకుండా ఉంటుంది. చక్కగా క్లీన్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కడుక్కున్న మటన్ని వాటర్ లేకుండా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో నుండి వాటర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఇక్కడ మనం కారము ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపడకపోతే వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా అంతా పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా మిక్సీ గ్రైండర్ తీసుకొని మసాలా దినుసులు, ఆనియన్స్, గార్లిక్, జింజరు, కొరియండర్ లీవ్స్ అండ్ కోకోనట్ యాడ్ చేసుకునేసి మిక్సీ బాగా పట్టుకోవాలండి. కోకోనట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే. సో కోకోనట్ యాడ్ చేసుకోండి. క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. అలాగే విజిల్ పెట్టాం కదండి, అది 8 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. మటన్ కూరని బట్టి మన విజిల్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలండి. అలాగే టమోటాని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకునేసి బాగా చక్కగా ఫ్రై చేసుకునేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి, కలుపుకుంటూ ఉండాలి. బాగా పచ్చివాసన పోయి కలుపుతూ ఉంటే మళ్ళీ తర్వాత మనకి ఆయిల్ అనేది పైన తేలినప్పుడు మనం టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో పోసుకొని చక్కగా కలుపుకోవాలండి. కింద అడుగు అంటకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చిన ఆయిల్ తేలాక తర్వాత మనం విజిల్ పెట్టుకున్నాం కదండి, కూరని బట్టి విజిల్ పెట్టుకోండి. నేనైతే 8 విజిల్స్ పెట్టుకున్నా. కూర మెత్తగా అయిపోయింది. కొన్ని కూర అయితే ఇంకొక 10 విజిల్స్ 12 విజిల్స్ అట్లా ఉంటుందండి. దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి. ఆ కూరని ఎత్తి దీంట్లో కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, కూర ఎంత మెత్తగా అయిపోయిందో అలా చూసుకోండి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత లిడ్ వేసి 10 మినిట్స్ అలాగే ఉంచండి. బాగా కలిపిన తర్వాత కూర చూడండి దగ్గర పడ్డాక ఉడికినట్టు తెలుస్తుంది. తర్వాత మనము మటన్ మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొరియండర్ లీవ్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈజీ మెథడ్ ఆఫ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎల్సా మహి హోమ్లీ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.